కదా గంభీరయా వాచ శ్రియాయుక్తో జగత్పతి చామర వ్యగ్రహస్తం మాం ఏవం కుర్వితి వక్ష్యతి. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మాఘమాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మాఘమాసం చాలా గొప్పది. ఇంకా ఈ రోజున మాఘ పౌర్ణమి, మాఘేవా మాధవే మాసి కార్తికేవా శుభేదినే అంటూ ఎంతో గొప్పగా మహావిష్ణువుని ఆరాధించడానికి చాలా గొప్ప విశేషమైనటువంటి రోజు ఈ రోజు. అదేవిధంగా మన సంప్రదాయంలో ఉన్నటువంటి శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఆచరించుకోవడానికి కూడా ఈరోజు చాలా గొప్పగా మన పెద్దలందరూ కూడా మనకు తెలియచెప్తారు. కనుక అటువంటి గొప్ప గొప్ప వ్రతాచరణలన్నింటినీ కూడా మనం ఆచరిస్తూ అందులో ఉండేటువంటి భగవత్తత్వాన్ని అవగతం చేసుకునే ప్రయత్నం చేస్తూ మనందరం కూడా భగవంతుడికి సదా సర్వదా సేవకులుగా ఉండే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ జీవితంలో మనకున్నటువంటి క్షణాలు ఎన్ని క్షణాలు రాసి పెట్టుంటాయో అన్ని క్షణాలు మాత్రమే ఉంటాం ఈ లోకంలో. ఆ క్షణాలలో ఎన్ని క్షణాలైతే భగవత్ కైంకర్యంలో చరితార్థములవుతూ ఉంటాయో అంత భాగ్యవంతులం మనం అవుతాం. అందుకే కోరుతున్నాం, కదా గంభీరయా వాచా. ఓ గోవింద, నాకు ఒకే ఒక్క కోరిక ఉన్నదయా. ఏమిటంటే నిత్యలక్ష్మీ సమేతుడవై ఉన్నటువంటి నీవు నీ యొక్క గంభీరమైనటువంటి వాక్కుతో వచ్చి నా సేవ చెయ్యవయ్యా అని ఎప్పుడు అడుగుతావు? కదా గంభీరయా వాచా శ్రియాయుక్తో జగత్పతి. శ్రియాయుక్త, శ్రీదేవితో కూడుకొని ఉన్నటువంటి ఓ జగత్పతి అయినటువంటి ఓ శ్రీమన్నారాయణ శ్రీ వెంకటేశ, చాలా గంభీరమైనటువంటి నీ యొక్క వాక్కుతో ఎప్పుడు నన్ను పిలుస్తావయ్యా. అదే నాకున్నటువంటి ఏకైక కోరిక. పిలిచి ఏమని చెప్పాలో తెలుసా? చామరగ్రస్త హస్తం మాం ఏవం కుర్వితి వక్ష్యతి. ఒక చామరం తీసుకుని నా చేతికిచ్చి చక్కగా విసరరా, నాకు చక్కగా నేను కూర్చొని ఉంటాను, చామరంతో నాకు చక్కని సేవ చేయమని ఏ రోజు నన్ను ఆజ్ఞాపిస్తావు? అటువంటి గొప్ప భాగ్యాన్ని నాకు ఏ రోజు కలిగిస్తావు? అటువంటి సేవ చేసుకుని తరించడానికి నేను నిత్యము పరితపించిపోతూ ఉన్నాను అని కోరుకోవాలి. అందుకే మన వాళ్ళు అంటారు, ఈ రోజు ఎంతో విశేషమైనటువంటి రోజు కనుక ఈ రోజు ఎవరైతే భగవద్ ఆలయంలో ఒక చిన్న సేవైనా చేయగలిగితే, చక్కగా మార్జని చీపుర పట్టుకొని ఊడ్చిన, భగవద్ ఆలయము ఎదురుగా చక్కగా కళ్యాపు చల్లి రంగవల్లి ముగ్గులు వేసి భగవత్ ఆలయాన్ని అలంకరించినా కూడా ఈ రోజు వచ్చే భాగ్యం ఫలం అంతా ఇంత కాదు. అందుకే మనందరం కూడా ఈ రోజున కోరుకోవాలి, భగవంతుడా నీ యొక్క సేవకులలో ఒక్కడిగా నన్ను ఈరోజు స్మరించి భావన చేసుకొని నీ సేవ చేసుకునేటువంటి భాగ్యాన్ని ఇవ్వు అని గోవిందుణ్ణి ఈ మాఘమాసపు శుభోదయ సమయాన మనందరం కూడా కోరుకుంటూ గోవిందుడి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. మాఘమాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.